పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాం. ఇక్కడ అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. మనతో పాటు ఉన్నారు గద్దర్ వెన్నెల గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్, సాంస్కృతిక చైర్మన్. అక్క, ఎలా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం? ఈరోజు గాంధీ భవన్లో 3వ రోజు సంబంధ వర్గాల బతుకమ్మ, పేదల బతుకమ్మ, కన్నీళ్లను కష్టాలు తూడ్చే బతుకమ్మగా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇక్కడ ముఖ్య కారణం, ఈ బతుకమ్మకు చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే స్తూపం చూసుకుంటే అది మన దుబాయ్లో ఉన్న స్తూపం. ఆ స్తూపానికి దానికి ప్రతిష్టగా ఇక్కడ పెట్టారు. గల్ఫ్ బాధితులకు, మస్కట్ బాధితులకు సపోర్ట్గా మనము ఈరోజు గల్ఫ్ బాధితుల సంఘం ఏదైతే ఏర్పడిందో, ఇక్కడ మన చెన్నమనేని శ్రీనివాస్ అని ఉన్నారు, అట్లాగే కమిటీ చైర్పర్సన్గా వినోద్ కుమార్ గారు ఉన్నారు. సో కమిటీస్ ఆధ్వర్యంలో ఈరోజు మనము ఇక్కడ గల్ఫ్ బాధితులకు సపోర్ట్గా ఇక్కడ నిర్వహించడం జరిగింది. గత 10 ఏళ్ళుగా ఎప్పుడూ గల్ఫ్ బాధితులకు ఇంత పెద్ద సపోర్ట్ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 170 మంది గల్ఫ్ బాధితులకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సో అదే కాదు, మేమంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్త్రీలమంతా, తెలంగాణ స్త్రీలమంతా గల్ఫ్ అన్నల, అక్కడ పనిచేస్తున్న అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు, అక్కల, చెల్లెలకు సపోర్ట్గా ఉంటామని ఇక్కడ గల్ఫ్ బాధితుల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ జరిగింది. అక్క, బతుకమ్మను కూడా రాజకీయాలు చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? చేసేటోళ్ళు రాజకీయాలు చేస్తాము. ఇక్కడ మా పిసిసి అధ్యక్షులు మా మహేష్ అన్న గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు, మా పొన్నం ప్రభాకర్ అని ఇప్పుడే అనౌన్స్ చేశారు, బతుకమ్మ ఎవరు సొత్తు కాదు. బతుకమ్మ పేద, మధ్య, గొప్ప అందరూ స్త్రీలకు బతుకమ్మ ఆడేటప్పుడు ఏ కులం, ఏ మతం అని చూడరు. బతుకమ్మ ఆడేటప్పుడు మీరు పేదలో గొప్పలో అని చూడకుండా దొరలకు, నిజాములకు, పటేల్దారులకు, రజాకారులకు వ్యతిరేకంగా నిదర్శనం ఈ బతుకమ్మ. స్త్రీల గౌరవం ఈ బతుకమ్మ. ప్రకృతికి గౌరవించి కాపాడుకునేది ఈ బతుకమ్మ.